ఆ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే డంపింగ్ యార్డ్ ప్యారానగర్ సంబంధించిన రైతున్నారో ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండన్న మీ పేరు? శ్రీనివాస్ ఎక్కడి నుంచి? ప్యారానగర్ ప్యారానగర్ నల్లవల్లి. నెలవాలి. ఏం జరుగుతుంది అక్కడ? రైతులకు సంబంధించిన ఆంక్షలు విధించారు. సో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసిర్రు. దానివల్ల మీరు నష్టపోతారని చెప్తా ఉన్నారు. నష్టపోవడానికి నష్టపోతాము, ఎందుకంటే జవహర్ నగర్ ఎట్లా ఉంది దాన్ని చూస్తే మా ప్యారానగర్ మంచి పచ్చటి అడవి. ప్యారానగర్ నర్సాపూర్ అడవి అంటేనే మన మెదక్ డిస్టిక్లో అంత పూర్తి అడవి, మన మెదక్ డిస్టిక్లో ఉన్న అడవి మన తెలంగాణలో లేకుండొచ్చు. అంత మంచి అడవిని వాళ్ళు నాశనం చేసేందుకు ఆ డంప్ యార్డు పెట్టడం ఇది మాత్రం దురదృష్టకరం. వాళ్ళు ఎంత ఆ, తొందరగా విరమించుకుంటే అంత మంచిదని మేము భావిస్తున్నాం. అలా వేరేది ఏదన్నా పెట్టాలి, ఏదన్నా అంటే ఇంకోటి నల్లవల్లి ప్యారానగరు రెండు మ్యాపులు పడితే మాత్రం అక్కడ భూమి లేదు. ప్యారానగర్ పట్టాలు ఉన్నాయి, నల్లవల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. అలా ఎక్సెస్ భూమి ఉందని వీళ్ళు కొత్త నాటకం ఆడి కొత్త డాక్యుమెంట్లు సృష్టించుకొని వాళ్ళు వాళ్ళకి వచ్చేది అర్ధరాత్రి మళ్ళా ఊళ్ళ మీద వేల సంఖ్యలో పోలీసు వాళ్ళు వచ్చి ఆ, మా ఈ నల్లవల్లి కావచ్చు ప్యారనార్ కావచ్చు 3-4 ఊళ్ళ మీద పడి అందరిని అరెస్టులు చేసి రాత్రికో రాత్రి వేల లారీలతోని రోడ్లు వేయడం కానీ ఇదంతా చాలా భయంకరంగా ఉన్నది అక్కడ. జర సీఎం గారు రేవంత్ రెడ్డి గారు తొందరగా దీన్ని పరిష్కరించి తొందరగా విరమించుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. డంపింగ్ యార్డ్ వల్ల మీకు కలిగే నష్టం ఏంది రైతులకు? జవానారు చూస్తున్నాం కదా, వాటర్ పొల్యూషన్ కావచ్చు, అక్కడ జనకలు ఉన్నాయి, మంచి పక్షులు ఉన్నాయి అక్కడ. జనకలు కావచ్చు, కొడగలు కావచ్చు, వన్యప్రాణులు ఏవి మన నెమిళ్ళు కావచ్చు, మంచి నక్షత్రాల తాంబేళ్ళు ఉన్నాయి. మంచి పొల్యూషన్, అంత మంచి పొల్యూషన్లో జవాన్ నగర్ పెడితే, ఆ జవాన్ నగర్ లెక్క పెడితే మా వాటర్ అంతా పొల్యూషన్ అవుతుంది. వీళ్ళు డంపియార్డ్ అంటే మొత్తం ఎక్కడికెళ్ళో తెచ్చి మన కంపెనీలలో వాటర్ బోల్ వేయడం కానీ అలా ఇప్పుడు ఏది దుందిగలు కూడా బోల్ వేసి వాటర్లకు తీస్తున్నట్టు ఏది కెమికల్ మొత్తం వాటర్ మొత్తం పొల్యూషన్ అయిపోతుంది. మళ్ళీ దాని కింద ఒక 3-4 వేల చెరువు ఉంది, రాయన్ చెరువు అని నర్సాపూర్ది. మాదేమో హైట్ మీద ఉంది, రాయన్ చెరువు కింద ఉన్నది. ఈ వాటర్ అంతా అల్లకే పోతుంది. ఆ 3-4 వేల అంత పెద్ద చెరువు వాటరు అది ఒకవేళ అలుగెళ్ళిన దాని తూములు తీసిన కొన్ని మళ్ళా కింద ఆత్రూరు మండల్ ఉంది, ఆ మండలికి వెళ్ళి ఎక్కడ మన ఏడుపాయల మంజూరా నది, ఏడుపాయల మంజూరా నదిలో పోతాయి. గొలుసు కట్టు చెరువులు చాలా ఉన్నాయి, అది అంత పెద్ద చెరువు అన్నమాట. ఆ ఒక్క చెరువు నాశనం అయితే గత ఉన్న మండలాలు కూడా అది ఖరాబ్ అవుతాయి. కాబట్టి ఇది చాలా ఇప్పుడు కలెక్టర్ కావచ్చు, అక్కడ రాజనరసింహకు కూడా తెలుసు, ఆ మంత్రికి, ఇక్కడ మా మైపాల్ రెడ్డికి కూడా తెలుసు. వీళ్ళందరూ జర పెద్ద మనసు చేసుకొని దాన్ని జర ముందుకు పోతే బాగుంటుందని మేము వాళ్ళు చేతులెత్తి ప్రార్థిస్తున్నాం.